హాయ్ అండి, అందరికీ నమస్కారం. పచ్చి కొబ్బరితోటి 3 రకాలుగా స్వీట్స్ ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా ఈ కేక్ అండి, చూడండి ఎంత స్పాంజీగా ఉందో. తర్వాత ఇలా ఇంకో రకం స్వీట్, తర్వాత ఇలా కొబ్బరి లడ్డూలండి. చాలా బాగుంటాయి, ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. ముందుగా మనము ఈ స్వీట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా ఒక కొబ్బరికాయను హాఫ్ చెక్క అండి తీసుకున్నాను, ఇలా కట్ చేసుకున్నాను. వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. ఇలా మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకుంటూ మిక్సీ పట్టుకోండి, ఒకటేసారి వాటర్ పోసుకోవద్దు. ఇలా ఇంత మంచిగా మెత్తగా పేస్ట్ లాగా అయ్యేలాగా పట్టుకోండి. ఇప్పుడు వేరే బౌల్ తీసుకొని దీనిపైన ఒక కాటన్ కర్చీఫ్ వేసేసి ఈ పేస్ట్ని ఈ కాటన్ కర్చీఫ్లో వేసేయండి. వేసేసి ఈ కొబ్బరి పాలను తీసుకుందాము. ఇలా ఈ కర్చీఫ్ని ఇలా మడత పెట్టి ఇలా ప్రెస్ చేస్తే ఇలా పాలు వస్తాయి. ఈ కొబ్బరి పాలు ఇలా మొత్తం పిండేసుకుంటున్నానండి. ఈ కొబ్బరి పాలు ఇప్పుడు ఈ పిండేసుకున్న కొబ్బరి ఉంది కదా అండి, దీన్ని పక్కన వేరే ప్లేట్లోకి తీసుకోండి. ఈ కొబ్బరితోని మనము స్వీట్ చేసుకోవచ్చు, కర్రీస్లలో వేసుకోవచ్చు, చాలా బాగా యూజ్ అవుతుందండి, ఇంకా చాలా రకాలుగా. ఇప్పుడు మనం ఈ కొబ్బరి పాలు చూడండి, ఇలా కొంచెం చిక్కగా ఉండాలి, మరీ పలసగా ఉండొద్దు. ఇలా ఉన్న ఈ కొబ్బరి పాలను ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఇంకో గిన్నెలోకి కొలత తీసుకోండి. ఇలా ఒక గిన్నె కొలత కొబ్బరి పాలు తీసుకున్నాను. అదే గిన్నెతోటి 3/4 గిన్నె బెల్లం తీసుకుంటున్నాను. ఇలా బెల్లం ఆ పాలలో వేసేసిన తర్వాత ఒకసారి కలిపేయండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసేయండి. మీడియం ఫ్లేమ్లో ఉంచి స్టవ్ పైన పెట్టేసేయండి ఆ కొబ్బరి పాలను. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని అందులో ఒక 5-6 టేబుల్ స్పూన్ల కొబ్బరి పాలు తీసుకొని హాఫ్ గ్లాస్ టీ తాగే గ్లాస్ ఉంటుంది కదా, దాంతో హాఫ్ గ్లాస్ బియ్యం పిండి వేసుకొని ఇలా కలుపుకోండి. ఇలా మీకు తక్కువ అనిపిస్తే పాలు ఇంకొంచెం పోసుకుంటూ ఇలా మంచిగా ఉండలు లేకుండా కలుపుకోండి. ఇలా కలుపుకున్న పిండి ఉంది కదా అండి, ఇప్పుడు చూడండి ఈ పాలు బెల్లం మొత్తం కరుగుతుంది. ఇలా మొత్తం బెల్లం కరిగిపోయిన తర్వాత ఇప్పుడు మనం కలుపుకున్నాం కదా కొబ్బరి పాలు బియ్యపిండి, దాన్ని వేసేయండి. ఇందులో కొంచెం వేసుకుంటూ కలుపుతూ వేయండి. ఇలా కలుపుతూ కొంచెం వేసుకోండి, లేకపోతే ఉండలు కట్టి సరిగా రాదు. మనం ప్రిపేర్ చేసుకునే కేకు జున్ను సరిగా రాదు. ఇలా వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు చిక్కపడనివ్వండి మంచిగా. తర్వాత ఒక 1 స్పూన్ యాలకుల పొడి వేసుకోండి, ఇలాచీ పొడి వేసుకోండి. ఇలాచీ పొడి వేసుకున్న తర్వాత చూడండి 5 నిమిషాల తర్వాత ఈ విధంగా దగ్గర పడుతుంది కదా. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి వేరే బౌల్లోకి తీసుకుందాం. మనము దేంట్లో అయితే జున్ను ప్రిపేర్ చేద్దాం అనుకున్నామో దాంట్లో ఇలా తీసుకున్నానండి మొత్తము. దీన్ని ఇప్పుడు ఒక అరగంట బయట ఉంచి 1 గంట ఫ్రిడ్జ్లో ఉంచండి. చల్లారిన తర్వాత 1.5 గంట 2 గంటల తర్వాత చూడండి ఇలా ఉంది. దీనిపైన ఇప్పుడు ఒక ప్లేట్ పెట్టేసి ఇలా బోర్లించుకోండి, మంచిగా వచ్చేస్తుంది స్పాంజీ లాగా. ఇప్పుడు నేను దీన్ని కట్ చేసి చూపిస్తాను చూడండి. ఇలా కట్ చేసుకున్నాను, చూడండి ఎంత స్పాంజీగా ఉందో, చాలా బాగుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, ట్రై చేయండి. ఇప్పుడు మనం ఇంకో రకమైన స్వీట్ ప్రిపేర్ చేసుకుందాము. ఒక గిన్నె తీసుకోండి, అందులో ఒక గిన్నె కొబ్బరి పాలు వేసేయండి. ఇలా తీసుకున్న కొబ్బరి పాలలో ఇప్పుడు స్టవ్ పైన పెట్టేసేయండి, మీడియం ఫ్లేమ్లో ఉంచండి. ఇప్పుడు ఆ కొబ్బరి పాలు కొంచెం వేడైన తర్వాత ఒక గిన్నె
బియ్యం పిండి వేస్తున్నాను. కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటున్నాను. చూడండి ఇలా అయిపోయింది. ఇలా అయిపోయిన తర్వాత దీన్ని పక్కకు పెట్టేసి చల్లారనివ్వండి. కొబ్బరి పాలు మొత్తం ఆ పిండిని పీల్చుకొని మంచిగా పిండిలాగా తయారైంది కదా, ముద్దలాగా. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టుకొని చల్లారిన తర్వాత ఇంకోసారి బాగా కలపండి. ఈ పిండిని బాగా కలుపుకొని ఇప్పుడు ఇలా ముద్దల్లాగా చేసుకోండి. ఇలా ముద్దల్లాగా చేసుకొని ఇలా సైడ్లు క్రాక్ పోకుండా కొంచెం ప్రెస్ చేసుకుంటూ మీకు నచ్చిన డిజైన్లో ప్రిపేర్ చేసుకోండి. ఇలా సైడ్లు ప్రెస్ చేసుకుంటూ చేయండి, లేకపోతే క్రాక్ వెళ్ళి సరిగా రావు స్వీట్స్ అనేవి. ఇలా ప్రెస్ చేసుకున్న దాన్ని ఇలా స్పూన్ తీసుకుంటున్నాను. స్పూన్ తీసుకొని ఇలా డిజైన్ వేసుకుంటున్నాను. చూడండి ఇలా మొత్తం డిజైన్ వేసుకొని మధ్యలో చిన్నగా ఇలా ప్రెస్ చేసుకుంటున్నాను పిండిని. ఇలాగే ఆ పిండి మొత్తాన్ని చేసేసేయండి. చూడండి మొత్తం చేసుకున్నాను. ఇప్పుడు మనము పాకం పెట్టుకుందామండి. ఒక గిన్నె తీసుకొని అందులో 1/2 కప్పు బెల్లం తీసుకోండి. కొద్దిగా వాటర్ పోసుకోండి, 1/2 గ్లాస్ వాటర్ పోసుకొని 1/2 కప్పు బెల్లానికి 1/2 గ్లాస్ వాటర్ పోసుకొని ఆ బెల్లం మొత్తం కరగనివ్వండి పాకానికి వచ్చేటట్టు. పాకం అంటే పెద్దగా ఏం లేదండి, కొంచెం చిక్కగా అయ్యేలాగా మీకు అనిపిస్తుంది కదా, జిగటగా అయ్యేంత వరకు ఉంచండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసుకోండి, డీప్ ఫ్రైకి సరిపడా. ఇలా పాకం ఇట్లా మరిగిన తర్వాత ఒక స్పూను ఇలాచీ పొడి వేసుకొని కలుపుకోండి. ఇటు ఆయిల్ వేడైంది కదా, ఇప్పుడు ఇందులో డీప్ ఫ్రై చేసుకుందాము మనం చేసి పెట్టుకున్న ఆ స్వీట్స్. రెండు వైపులా మంచిగా తిప్పుకొని కాల్చుకోండి, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. చూడండి పాకం చేతికి చిక్కగా అనిపిస్తే చాలండి, పెద్దగా పాకం రావాల్సిన అవసరం లేదు. ఇలా వచ్చేసింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి. పక్కన చూడండి అవి స్వీట్స్ అన్నవి మంచిగా బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. ఇప్పుడు వీటిని ఆయిల్లో నుంచి తీసేసి ఈ పాకంలో వేసేయండి. పాకము వేడిగా ఉండాలి, మనం చేసుకున్న స్వీట్స్ కూడా వేడిగా ఉండాలి. అప్పుడే ఆ స్వీట్స్ ఈ పాకాన్ని మంచిగా పట్టేసుకుంటాయి, మంచి టేస్ట్ అనేది వస్తుంది స్వీట్స్కి. చూడండి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఉంచేసి తర్వాత తీసేయండి. అంతే అండి, ఇప్పుడు మన స్వీట్స్ కూడా రెడీ అయిపోయాయి. ఇప్పుడు మనం లడ్డూలు ప్రిపేర్ చేసుకుందాము. మనము పక్కన పెట్టుకున్న కొబ్బరి ఉంది కదా అండి, చూడండి ఈ కొబ్బరితోని ఇప్పుడు మనం లడ్డూలు ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా నేను కొలతకి ఈ బౌల్లో వేసుకుంటున్నాను. ఇలా ఒక బౌల్ అయింది కొబ్బరి. వేరే కడాయి తీసుకొని స్టవ్ పైన వేరే కడాయి పెట్టేసి అందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి తీసుకోండి. నెయ్యి లేకపోతే ఆయిల్ తీసుకోండి. నెయ్యి వేడయ్యాక ఇప్పుడు మనము కొలిచి పెట్టుకున్న కొబ్బరి ఉంది కదా అండి, ఆ కొబ్బరిని ఇందులో వేసేసేయండి. కొంచెం కొబ్బరి నేను పక్కకు తీసుకున్నాను, కొంచెమే ఒక చిన్న గిన్నెలో. ఈ కొబ్బరి అనేది మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి, కొబ్బరి పచ్చి వాసన మొత్తం పోయేంత వరకు. ఇలా ఫ్రై అయిన తర్వాత దీన్ని వేరే ప్లేట్లోకి పక్కన తీసుకోండి. ఇప్పుడు అదే కడాయిలో 1 కప్పు మనము కొబ్బరి తీసుకున్నాం కదా, 1/2 కప్పు బెల్లం అయితే సరిపోతుందండి. 1 కప్పు కొబ్బరికి సగం కప్పు బెల్లం అయితే సరిపోతుంది. ఇందులో నేను చూడండి వాటర్ కానీ ఏం వేయలేదు, ఆ బెల్లమే కరిగి ఇలా పాకంలాగా తయారైంది. ఇందులో 1 టేబుల్ స్పూన్లు ఇలాచి పొడి వేస్తున్నాను. ఇలా రానివ్వండి, మంచిగా బెల్లం మొత్తం కరిగేసి ఇలా అయిపోవాలి. ఇప్పుడు ఇందులో మనము పక్కకు ఫ్రై చేసి పక్కకు పెట్టుకున్న కొబ్బరి ఉంది కదా అండి, దాన్ని వేసేయండి. కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలపండి బాగా, ఆ బెల్లానికి కొబ్బరి బాగా పట్టేలాగా. ఇట్లా మొత్తం వేసుకొని కలుపుకున్నాను. చూడండి ఇలా మంచిగా
మంచిగా కలిసిపోయింది కదా కొబ్బరి మొత్తం. దీన్ని ఒక 2 మినిట్స్ అట్లానే గ్యాస్ స్టవ్ పైన ఉంచేసి 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇలా దగ్గరికి అయినాక చిక్కబడ్డాక స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు పక్కకు పెట్టుకోండి. చల్లారనివ్వండి బాగా. చల్లారిన తర్వాత ఒక్క 5 మినిట్స్ ఫ్రిడ్జ్లో ఉంచేసి తర్వాత తీయండి. ఫ్రిడ్జ్లో ఉంచి తీస్తే ఆ పాకం అన్నది చేతికి ఎక్కువ అంటకుండా మంచిగా గట్టిగా వస్తాయి లడ్డూలు అన్నవి. 5 మినిట్స్ తర్వాత ఇలా ప్రెస్ చేసుకుంటూ లడ్డూలు చేసుకోండి. చూడండి, ఇలా ప్రెస్ చేసుకుంటూ మొత్తం లడ్డూలు చేసుకోండి. ఇలా మొత్తం చేసేసుకున్నాను. ఇప్పుడు నేను తీసి పక్కకు పెట్టుకున్న చిన్న గిన్నెలో తీసి పక్కకు పెట్టుకున్నా అని చెప్పా కదా కొబ్బరి పొడి, అందులో ఈ లడ్డూలను ఇలా ముంచేసి తీసేసేయండి. అంతే అండి, కొబ్బరి ఇలా మొత్తం అన్ని లడ్డూలకు చేసేయండి. అంతే అండి, కొబ్బరి లడ్డూలు కూడా ప్రిపేర్ అయిపోయాయి. మీరు ట్రై చేసి ఎలా నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ని